దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఆనందంగా ప్రభునందు జీవిస్తూ ఉన్నారా? పరిశుద్ధ లేఖన భాగంలో నుండి దైవ లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 16-17 వచనాలు. త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. దైవ లేఖనాల్లో గమనించినప్పుడు గొర్రెల కాపరులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు బెత్లెహేం ప్రాంతంలో మరి పశువుల సత్రముల తొట్టిలో పరుండబెట్టబడినప్పుడు ఈ దూత ద్వారా శుభవర్తమానము తెలియచేయబడింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండట మీరు చూచెదరు. గొర్రెల కాపరులకు మరి వాస్తవికంగా విద్య లేదు. వారి యొక్క జ్ఞానాన్ని బట్టి మరి దూత దైవ వర్తమానాన్ని వారి దగ్గరకు తీసుకురావడం మనం చూస్తున్నాం. ఈ గొర్రెల కాపరులు దూత చెప్పినటువంటి వార్తను జాగ్రత్తగా విన్నారు. విన్న వెంటనే మరి అప్పటి వరకు వారు ఏ మెస్సియా కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో, పాప శాపాల నుండి విడిపించేటువంటి మెస్సియా, మరి లేఖనాల్లో రాయబడినటువంటి క్రీస్తు మెస్సియా గురించి వారు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మెస్సియా మరి జన్మించాడు అనేటువంటి విషయము దూత ద్వారా వారికి తెలియచేయబడినప్పుడు వారు ఎంతగానో సంతోషించారు. ఎంతగా సంతోషించారంటే వారి సంతోషానికి అవధులు లేవు. అందుకే వారు వెంటనే వారికి ఉన్నటువంటి మందను అక్కడ ఒక చోట పెట్టి యేసును చూడటానికి, బాలుడుగా జన్మించిన క్రీస్తును చూడటానికి వారు బయలుదేరారు. కనుక అత్యానంద భరితులై అనేటువంటి మాట, సంతోష భరితులై వారు ప్రభుని చూచటంలో వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచారు. కనుక వారు యేసును చూడటానికి బయలుదేరారు. వారు చూచిన తరువాత మరి ఏ సంగతులైతే వారు దూత ద్వారా విన్నారో, ఏ సంగతులైతే వారి కళ్ళతో చూచారో, అవన్నీ కూడా వారు ప్రచురము చేసుకుంటూ వెళ్ళారు. గొర్రెల కాపరులు చాలా గొప్ప పని చేశారు. వారు ప్రచురము చేసుకుంటూ క్రీస్తు జన్మించాడు, క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా, దావీదు పట్టణమందు క్రీస్తు జన్మించాడు, ఇలాగున ఈ గొర్రెల కాపరులు సంతోషంగా పాటల రూపంలో ప్రభువుని మహిమపరచుచూ వెళ్ళారు. ఈ రోజున దైవ లేఖనాల్లో రాయబడినటువంటి మాటలు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు కూడా ప్రచురము చేయాలి క్రీస్తు యొక్క గొప్పతనాన్ని. ఆయన నీ కొరకు జన్మించాడు, నీ పాపాలు తీసివేయడానికి రక్షకుడిగా వచ్చాడు, నిన్ను పవిత్రునిగా చేయుటకు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు, నిన్ను పరలోక వాసిగా చేర్చుటకు ఆయన లోకానికి వచ్చాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన లోకానికి వచ్చాడు. కనుక యేసుక్రీస్తు ఆగమన కాలములో, అడ్వెంట్ కాలములో మొదటిసారిగా ప్రభు వచ్చినటువంటి ఉద్దేశము ఈ లోకానికి తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ప్రజలు పాపములో జీవిస్తూ ఉన్నారు, పాపములోనే నశించిపోతూ ఉన్నారు. అందుకే క్రీస్తు అంటున్నాడు, నేను నశించిన దానిని వెదకి రక్షించడానికి, నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి క్రీస్తు. ఆయన పరిశుద్ధుడు, తన పరిశుద్ధతను నీకివ్వడానికి ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు. కనుక నీ జీవితము ప్రభువుకి అప్పగించి, ప్రభువులో నిత్య ఆనంద సంతోష దీవెనలు ఉన్నాయి కాబట్టి
ఇవి పొందుకోవడానికి నీవు ప్రభు దగ్గరకు రావాలి. అంత మాత్రమే కాకుండా ప్రభు నీకు ఏ సంతోషాన్ని అయితే, ఏ ఆశీర్వాదాన్ని అయితే ఇస్తున్నాడో, నీ బ్రతుకుని ఎలాగైతే మారుస్తున్నాడో అది నలుగురికి నువ్వు ప్రకటించి మాదిరికరమైన రీతిలో జీవించాలి. గొర్రెల కాపురులు ఎలాగైతే ప్రచురము చేశారో ఈనాటి దినాల్లో కూడా దైవ వాక్యాన్ని ప్రచురము చేయాలి. ఈ గొర్రెల కాపురులు వారు కన్న వాటిని, విన్న వాటిని మరి ప్రచురం చేశారు. ఈ రోజున దైవ లేఖనాల్లో నువ్వు ఏదైతే గ్రహించావో, దేవుడు నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేశాడో, దేవుడు నిన్ను ఎంత ఉన్నతంగా హెచ్చించాడో, నీ బ్రతుకులో ఎలాంటి భారం తొలగిపోయిందో, క్రీస్తు నమ్ముకున్నట ద్వారా నీ జీవితంలో ఎంత అద్భుతం జరిగిందో, ఇవన్నీ కూడా నీవు అనేకులకు ప్రచురము చేయాలి. కనుక నీవే ఒక సువార్తగా ఉండాలి, నీవే ఒక గాస్పల్గా ఉండాలి. నీవు ప్రకటించే ఒక సువార్తగా, నీ జీవితం ఒక మాదిరిగా, నీ జీవితం ఒక అధ్యయనంగా, ఒక స్టడీగా, ఒక పుస్తకంగా, ఒక మాదిరిగా నీ జీవితం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మాదిరికరమైన రీతిలో జీవిస్తూ బ్రతికినంత కాలము దేవుని యొక్క స్వార్థ పని చేస్తూ ఆయనలో ఆనందిస్తూ బ్రతకటానికి అట్టి కృపా సమాధానాలు దేవుడు మనందరికీ దయచేనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ గల దేవా, మీ వందనాలు. బిడ్డలు నీ యందు ఆనందించే, సంతోషించే కృప దయచేయండి. గొర్రెల కాపుర్లు ఎలాగైతే నీ మాటలను ప్రచురం చేశారో అదే రీతిగా నేటి దినాల్లో కూడా నాయన నీ రాక తెలియనటువంటి వారు, మీరు వచ్చేటకు గల ఉద్దేశం గ్రహించినటువంటి వారు నాయన మరి ఈ వాక్యాలను ప్రకటించినప్పుడు వారు గ్రహించుకోగలిగే కృప దయచేయండి. గొర్రెల కాపురులు ప్రచురం చేశారు. నేటి దినాల్లో కూడా నీ మాటలను నాయన మేము ప్రచురం చేయడానికి, అనేక మంది ప్రచురం చేయడానికి, అనేక మంది రక్షణలోకి రావడానికి మీరే కృప చూపి సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.